శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి. అందరికీ వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టము. ఎందుకంటే 3 రోజులు 4 రోజులు పిండి వంటలు చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. వినాయక చవితి అంటే బాగా సందడిగా ఊర్లో అందరూ సందడిగా భలే ఎంజాయ్ చేస్తారండి. చిన్న పెద్ద అందరూ అసలు హుషారుగా అన్నీ రంగులు కొట్టుకోవడం, రోజుకు ఒక బట్టలు వేసుకోవడం, వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, ఏం బట్టలు ఏమి వేసుకున్నారు అని పోటీలు పడడం అంతా చాలా బాగుంటుంది అండి. హుషారుగా ఇంట్లో సందడిగా చుట్టాలతోటి చాలా బాగుంటుంది. నేనైతే మా ఇంట్లో పూజ స్టార్ట్ చేసేసానండి. పూజ అయితే ఫస్ట్ పటాల దగ్గర దేవుడికి బొట్లు పసుపు కుంకుమలతో స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే శివుడికి పార్వతికి బొట్లు అయితే పెట్టేస్తున్నానండి. తర్వాత మా ఇంట్లో ఎక్కువ పటాలు లేవులండి. ఇప్పుడు కుంకుమ పెడుతున్నాను. ఫస్ట్ కుంకుమ పెట్టాను, తర్వాత బొట్టు పెట్టాను. మా పిల్ల మాత్రం నుంచుని ఏంటా అని చిత్రంగా చూస్తుంది. పినీసులు అడుగుతా ఉంది. నేను మాత్రం వేయకుండా బొట్లు పెట్టుకుంటున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా బొట్టు పెట్టేస్తున్నానండి. పక్కన అయితే పెట్టేసాను, బొట్లు పెట్టేసుకుని దేవుడి పటాలు పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే ఇవి కండ్లకు కూడా బొట్లు పెడతారు. అట్లా పెట్టడం ఆచారం అంట. దేవుడికి అట్లా ఇష్టం అంటండి. కండ్ల మీద కూడా ఇట్లా స్వస్తి గుర్తు వేసి పెడితే చాలా మంచిది అంట. ఎక్కడో చూశాను నేను. ప్రతి సంవత్సరం కూడా ఇంతే కండ్ల మీద, మొక్కజొన్న కండ్ల మీద స్వస్తి గుర్తు వేసి దేవుడికి ఇటుపక్క అయితే పెడతానండి. కుంకుమ కూడా పెట్టేస్తాను. అప్పుడు అయిపోయింది. కుంకుమ కూడా పెట్టేశాను. ఆరు చోట్ల 4 బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకో మొక్కజొన్న కండికి కూడా పెడుతున్నాను స్వస్తి గుర్తు. అయిపోయిందండి. బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సరే పూజ దగ్గర పెట్టుకుందామని పటాల లోపల సర్దేసుకుంటున్నానండి. దేవుడి గుళ్ళోకి అయితే అన్ని పటాల లోపల పెట్టేసుకున్నాను. తర్వాత అదిగోనండి మా వినాయకుడు టొట్టడాయ్ వచ్చేసాడు. మా వినాయకుడు కింద పెట్టడం ఎందుకని మారేడు ఆకులు ఏమో బాదం ఆకులు అనుకుంటా, ఆకుల మీద పెడదామని ఆకులు అయితే మొత్తం పరుస్తున్నానండి. ఇటుపక్క మొత్తం 4-5 ఆకులు తీసుకుని కింద మొత్తం పరిచేసాను. వినాయకుడిని అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ వచ్చిందిరా బాబు ఈ పిల్ల. ఆకులతో అయితే అలంకరించుకుంటున్నానండి దేవుడికి. అద్దుకోండి చూసారా, పెట్టేశాను. తులసి దళం కూడా పెడుతున్నాను. వినాయకుడు అటుపక్క ఇటుపక్క మొక్కజొన్న కండ్లు ఆకులతో అలంకరించుకుంటున్నానండి. వేపాకు కూడా పెట్టాను.
యాపాకు కూడా తెచ్చాడు ఫాయిల్. తెల్ల జిల్లేడు అంటే వినాయకుడికి ఇష్టం అంటండి. తెల్ల జిల్లేడు పెట్టుకుంటే చాలా మంచిదంట వినాయకుడికి. నేనైతే మాత్రం అంతకుముందు నాకు తెలిసిన దగ్గర నుంచి మాత్రం తెల్ల జిల్లేడు లేకుండా మాత్రం పూజ చేయను అసలు వినాయకుడికి, వినాయక చవితికి. అదిగోండి చూసారు ఎట్లా అలంకరించుకున్నాను నేను. బాగుంది, సూపర్గా ఉంది. వినాయకుడికి కూడా బొట్టు పెట్టుకుంటున్నానండి. పసుపుతోటి వినాయకుడు, చిన్న వినాయకుడిని తయారు చేద్దామని పెట్టానండి. పసుపుతోటి వినాయకుడు. వినాయకుడు కూడా పసుపు వినాయకుడు కూడా పూలతోటి అలంకారం చేసుకుంటున్నానండి. జిల్లేడ పూలు, మందార పూలు పెట్టుకుంటున్నానండి. అన్ని దేవుళ్ళకి అయితే పూలు అయితే పెట్టుకుంటున్నాను. మామూలుగా పూలు పెట్టలేదు, మామూలుగా లోపల వరకు పెట్టి వదిలేసాను దేవుడికి. ఇప్పుడైతే లోపల కూడా పెట్టుకుంటున్నాను, పూలన్నీ అలంకరించుకుంటున్నాను దేవుడికి అయితే. పూలతో అయితే అలంకరించి చేసుకుంటున్నానండి. గులాబీ పూలు, చామంతి పూలు, మందార పూలు, గులాబీ పూలు తోటి అలంకరించుకుంటున్నాను. కాడిపోతుంది. ఆట పడుతుంది నాకయ్యా బొద్దుగా నాకయ్యా. పళ్ళు కూడా పెట్టుకుంటున్నాను దేవుడికైతే. బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. పూజా కార్యక్రమం అయితే మొదలు పెట్టేస్తానండి. డెకరేషన్ అయిపోయింది దేవుడికి.
పిండి వంటలు అయితే పెట్టేసుకున్నానండి. పూర్ణాలు, గారెలు, తెల్ల కుడుములు, పిండి కుడుములు, పూలు, పళ్ళు అన్నిటితో అలంకరణ అయితే చేసేసుకున్నాను. చూసారా, పూలు, పళ్ళు, కాయలు అన్ని రకాలు మా పూజ నేనట్టయితే ఎట్లా చేసుకున్నాను పూజ. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఫైనల్గా అయితే మా పూజ అయితే అయిపోయింది. మేము బొమ్మిచ్చున్నాం కదా, దానికోసమని పులిహారలు ఇవి కూడా రెడీ చేసేసుకున్నాము గుడి తీసుకెళ్ళడానికి. ఫైనల్గా అయితే మంత్రాలు అవి చదువుకుంటున్నాను నేను రెడీ అయిపోయి. తర్వాత మా ఈ గుడి దగ్గర భోజనం అది పలహారాలకి పిండి రెడీ చేస్తున్నారండి వంటలు అయితే. పాల తాలికలు అండి గుడి దగ్గరికి. పాల తాలికలు అయితే చేస్తున్నాము. ఫైనల్గా ఇది అయిపోయింది. ఇదైతే ఫైనల్ లుక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.